నేను ఒక మాట చెప్తానండి. యేసు ప్రభు చెప్పిన బోధలో యేసుక్రీస్తు ఏమైనా జీతగాడా? ఆయన మనకు సొంత కాపరి కదండి. ఇప్పుడు బాగా గమనించండి, దావీదును మనం ఏమైనా అడిగామనుకోండి, మీ సాక్ష్యం చెప్పండి అని, దావీదు ఏమంటారు తెలుసా? నేను ఒక రోజున మందని మేపుతా ఉన్నప్పుడు సింహం వచ్చింది, నా గొర్రెను ఎత్తుకొని పోతుంది, వెంటనే నేను పరిగెత్తుకొని వెళ్ళాను, ఆ ఎలుగుబొంటును గడ్డం పట్టుకొని లాగాను, ఆ సింహపు నోటిలో నుండి నా గొర్రెను నేను తెచ్చుకోను. సింహపు నోటిలో నుండి గొర్రెను తెచ్చాడట దావీదు. ఎలా? మీ ఇంట్లో గొర్రె ఉందండి, సింహం ఎత్తుకొని పోతుంది, దాని నోటిలో నుంచి గొర్రెను తీసుకురండి, అది నిన్ను పట్టుకుంటుంది. వెంటనే పోతే పోయింది అంటారు, దాని నోటిలో నుండి గొర్రెను తెచ్చారంటాడు. ఎలా? నేను ఒక మాట అంటాను, దావీదుకే అంతుంటే గొర్రె మీద మన మీద యేసయ్యకి ఎంత ఉండాలి? యేసన్న గారు ఈ పాఠాన్ని చెప్పారు ఒకసారి. 23వ కీర్తనే ఎక్కడ? మలేషియాలో చెప్పారు. మలేషియా వెళ్ళి 23వ కీర్తన చెప్పి వచ్చారు యేసన్న గారు. ఎన్ని ప్రసంగాలు లేవు, ఏంటి 23వ కీర్తన అని మేము అనుకున్నాం. ఈ 23వ కీర్తన యేసన్న గారు ఎవరిస్తుంటే అందరు నోరు నిలబెట్టి చూశారు, ఎంత ఉందా దీంట్లో అని. మేము కూడా అనుకోవాలి అంత ఉందని. అప్పటి వరకు భలే వివరిస్తున్నారు. గొర్రె పోతుంది, ప్రభువా నా గొర్రె పోతుందయ్యా. ఎక్కడికి పోతుందిరా దావీదు అని దేవుడు అడిగినట్ట. అదిగో సింహం ఎంతో పోతుంది, నువ్వెవరివి ఆ గొర్రెకి? కాపర్ని. నీకు బాధ ఉందా? బాధే కదా, నా గొర్రె పోతుంది, పోయి తెచ్చుకోపో. ఏంటి ప్రభువా, నేను వెళ్ళటం ఏంటి, గొర్రెను తెచ్చుకోవటం ఏంటి? దావీదు, నీ గొర్రెను నీవు తెచ్చుకో, నా గొర్రెను నేను తీసుకొని వస్తాను. చూసారండి, నా గొర్రెను నేను తెచ్చుకుంటాను, నీ గొర్రెను నువ్వు తీసుకోనరా. ఏంటి ప్రభువా, అర్థం కాలేదు మ్యాటరు. నీవేమో దానికి కాపరివి, నేనేమో నీకు కాపరిని. మరి నీ గొర్రెను నువ్వు తెచ్చుకో, నిన్ను నేను తెచ్చుకుంటాను. దావీదుకి అంత ఉంటే మన దేవునికి ఎంత ఉండాలండి. కొన్నిసార్లు అర్థం కాదు మనకు మన విలువ ఏమిటో.